బాపు ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. మహాత్ముడి బాటలో నేటి యువత నడవాలని ఆకాంక్ష. చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తాం. చేనేత పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న తుమ్మల. హైడ్రా కూల్చివేతలపై టీపీసీసీ చీఫ్ క్లారిటీ. మూసీ చుట్టూ ఉన్న ఒక్క ఇల్లును కూడా కూల్చలేదని వెల్లడి. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారంటూ కామెంట్. బెదిరింపులకు భయపడం. కొండా సురేఖకు కేటీఆర్ కౌంటర్. సీఎం రేవంత్ కు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేఖ. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. ఇంకుడు గుంతల నిర్వహణపై డిసెంబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్. క్షేత్రస్థాయి పనులపై జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షిస్తామన్న పొన్నం. పీసీసీ చీఫ్ మంత్రులను కలిసిన 317 జీవో బాధితులు. త్వరగా సమస్య పరిష్కరిస్తామన్న మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ ను కలిసిన మూసీ ప్రాంత ప్రజలు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు. గాంధీజీ సిద్ధాంతం ఇప్పుడు ఉందా? గాడ్సేల సిద్ధాంతం నడుస్తోందన్న షర్మిల. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారు. టీటీడీ ఈవోను కూడా విచారించాలన్న రోజా. రేపు పోలవరానికి ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ. పనులను పరిశీలించనున్న అతుల్ జైన్. జీపీఎస్ ట్రాకర్తో సంచరించిన గద్ద. భద్రాద్రి జిల్లా చర్లలో గుర్తించిన స్థానికులు. శ్రీకాకుళం జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్. 91 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. గాంధీజీ స్వచ్ఛ భారత్ కలను సాకారం చేస్తాం. సీవరేజ్ ప్లాంట్ల ద్వారా మురుగు శుద్ధి చేస్తామన్న మోదీ. బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. దేశానికి పెద్ద ద్రోహం జరుగుతోందన్న ప్రియాంక గాంధీ. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో పోలీసుల అవగాహన. మావోయిస్టుల భావజాలానికి వ్యతిరేకంగా కార్యక్రమం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం. స్వామి పాదాలు తాకిన సూర్యకిరణాలు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ హవా. మొదటి స్థానానికి దూసుకెళ్లిన జస్ప్రీత్ బుమ్రా.